ఓం గం గణపతే నమః. అంగారక సంకటహర చతుర్థి అంటే ఏంటి? అది ఎలా ఏర్పడుతుంది? ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశాలు, ఫలితాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సంకటహర చతుర్థి మంగళవారం నాడు వస్తే దానిని అంగారక సంకటహర చతుర్థి అని అంటారు. ప్రతి నెల వచ్చేటువంటి సంకటహర చతుర్థి కంటే కూడా ఈ అంగారక సంకటహర చతుర్థి చాలా శక్తివంతంగా ఉంటుంది. కొత్తగా ఈ సంకష్టహర చతుర్థిని చేపట్టాలి వ్రతాన్ని అనుకునే వారికి ఈ రోజు ఉత్తమమైనటువంటి రోజు. అంతేకాకుండా ఈ రోజు విశేషమైనటువంటి ఫలితాలు చాలా సులువుగా పొందవచ్చు. సంకష్టహర చతుర్థి వ్రతం చేయటం వల్ల భక్తులకు తమకు వచ్చినటువంటి కష్టాల నుండి బయటపడడానికి, విఘ్నాలను తొలగించటానికి, కోరిన కోరికలు నెరవేరడానికి వినాయకుడిని ప్రార్థించటం వల్ల, ఈ వ్రతం ఆచరించటం వల్ల భక్తులకు మంచి ఆరోగ్యం, సంపద, జ్ఞానం మరియు సంతోషం లభిస్తాయి. మనకొచ్చేటువంటి సంకటాలు అంటే కష్టాలను దరిచేరనీయకుండా చేయడమే ఈ వ్రతం యొక్క ముఖ్య ఫలితం.